Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SBA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము ఏఎస్ఓ 2022 క్వశ్చన్ పేపర్లో ఉండే కాన్సెప్ట్స్ 55 నుంచి 60 వరకు వచ్చుండే కాన్సెప్ట్స్ 56 నుంచి అండి, పొరపాటున 55 కొట్టాను ఇక్కడ. 56 నుంచి 60 వరకు వచ్చుండే కాన్సెప్ట్స్ ఈ నీతి ఆయోగ్ గురించి మనము ప్రీవియస్ వీడియోలో 55వ ప్రశ్న ఈ ప్లానింగ్ కమిషన్ గురించి ఉంది. చాలా డీటెయిల్గా చెప్పున్నాను ఆ వీడియోలో, చూడండి నీట్గా. ఆ మొత్తము 12 5-year ప్లాన్స్, ఆ ప్లాన్ బ్రేకు, వార్షిక ప్రణాళికలు, ఆ ఎందుకు లేట్ అయింది కారణాలు, ఇవన్నీ కూడా వివరంగా చెప్పున్నాను. ఆ తర్వాత మనకు మన దేశంలో ఈ పేదరికం నిర్మూలనకు ప్లస్ ప్రతి ఒక్కరికి ఆహార భద్రత రావడానికి దేశంలో ఉండే వనరుల సమర్థ వినియోగం కోసము ప్రవేశపెట్టిన గ్రీన్ రెవల్యూషను, ఆ తర్వాత నేషనల్ అగ్రికల్చరల్ పాలసీ, ఆ తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ, ఇది దేశానికి ఆర్థిక కాన్స్టిట్యూషన్ అంటారనమాట. కాబట్టి ఇది అలాంటిది. ఇవి 4 కూడా ఎకనామిక్స్ కాన్సెప్ట్స్. అలా గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనేది అకౌంటెన్సీకి సంబంధించి నా 53వ వీడియోలో దాని గురించి నేను చెప్పున్నాను. ఇక్కడ క్వశ్చన్ చూసి ఆన్సర్ చూసేద్దాము. కాబట్టి మనము కంటిన్యూగా కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటున్నాము. నాకు తెలిసి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మాకు ఓపిక లేదు సార్, వీడియో చూడలేము అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇచ్చున్నాను కదా, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, చదువుకోండి. చాలా వరకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక చోటకి చేర్చి ఈ మెమరీ టిప్స్ ఇచ్చున్నాను. ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలో కూడా ఇచ్చున్నాను అనమాట. కాబట్టి ఇక్కడ నీతి ఆయోగ్ గురించి చూద్దాము. ఇది నీతి ఆయోగ్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఫార్మింగ్ ఇండియా. కన్ఫ్యూజ్ చేస్తారు, ఇన్స్టిట్యూట్ అంటారు, ఫర్ తీసేస్తారు. అలాగా మనకు చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. మనం జెమిని ఏదో ఐఏఎస్ అకాడమీ నుంచి తీసింది. తేదీలను సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఇది మైండ్ మ్యాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. కాబట్టి ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకునే ట్రిక్ ఏమంటే, ఎక్కువగా ఇన్స్టిట్యూషనా లేదా ఇన్స్టిట్యూటా ఏది ఉండాలా, ఫర్ ఉండాలనా లేదా అనేది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఫుల్ ఫాము నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, తెలుగులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనమాట. ఇక్కడ మనకు ట్రిక్ ఏమంటే, హిందీలో నీతి అంటే విధానము, పద్ధతి అని అర్థం అనమాట. ఒక దేశాన్ని మార్చాలంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే ఒక పెద్ద సంస్థ, ఇన్స్టిట్యూషన్ అనేది ఉండాలి. కాబట్టి దీన్ని ఒక చిన్న ఇన్స్టిట్యూట్గా ఇది సరిపోదు. కాబట్టి మనకు ఇన్స్టిట్యూట్ అని ఉందంటే దాన్ని ఎలిమినేట్ చేసి ఇన్స్టిట్యూషన్ని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత తేదీలు. మనము నీతి ఆయోగ్ అనేది మనం పాత ప్లానింగ్ కమిషను ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిందనమాట. దీనికి సంబంధించి మనకు 3 కీలకమైన తేదీలు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ తేదీ, సంవత్సరము, అది జరిగిన సంఘటన గుర్తించుకునే లాజిక్ అనమాట. మనకు 1950లో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైంది. మనకు 1950 మార్చిలో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో 1950లో ప్లానింగ్ కమిషన్ మొదలుపెట్టారు. అంటే 5-year ప్లాన్లు స్టార్ట్ అయింది. అది ఎప్పటి నుంచి అనేది మరి డేట్ చూసుకోండి, నాకైతే డౌట్గా ఉంది. 51 నుంచా అనేది చూసుకోండి, 51 to 56 ఫస్ట్ 5-year ప్లాన్ అనేది. ప్లానింగ్ కమిషను ఏర్పాటైందేమో 1950 మార్చిలో. అదేవిధంగా ఈ కొత్త గవర్నమెంట్ అంటే ఇప్పుడు కంటిన్యూ అవుతా ఉండే బీజేపీ గవర్నమెంటు మనకు 2014 ఎలక్షన్స్లో వచ్చింది. 2004 నుంచి 2014 వరకు కూడా యూపీఏ గవర్నమెంట్, అది కాంగ్రెస్ అలయన్స్ ఉండే గవర్నమెంట్ ఉండేది. అప్పుడు మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనమాట. కాబట్టి ఆ 10 ఏళ్ల పాటు ఆయన ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన 2014లో కొత్త గవర్నమెంట్ రాగానే పాత పద్ధతి వద్దనుకున్నారు. అది మన స్వతంత్రానికి ఒక 2 రోజుల ముందు అది రద్దుగా ప్రకటించారు. కాబట్టి ఎప్పుడు రద్దు చేశారు? ఆగస్టు 13, 2014 సంవత్సరం. ఈ 14 ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీరు ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది కదా సిస్టమేటిక్గా. ఇప్పుడు లేటెస్ట్గా మనకు 24లో ఎలక్షన్ జరిగాయి, 19లో ఎలక్షన్స్ జరిగాయి. అదేవిధంగా 14లో ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. ఆయన అయిన వెంటనే ఆగస్టులోనే ఆ సంవత్సరం ఆగస్టు గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 15 అందరికీ గుర్తుంటుంది. ఆగస్టు 15కి 2 రోజుల ముందర ఈ పాత ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసేసి వాళ్ళు ఈ నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టారు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2015 జనవరి 1వ తేదీ. కొత్త సంవత్సరము న్యూ ఇయర్ రోజే కొత్త నీతి మొదలైందని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పుట్టింది? న్యూ ఇయర్ న్యూ పాలసీ, జనవరి 1, 2015. కాబట్టి ఇలాగా మనము
ఇదొక్కటి మాత్రం ఒకసారి చూసుకోండి. ఎప్పుడు ప్లానింగ్ కమిషన్ 2050లో స్టార్ట్ అయింది. మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయింది? 51 నుంచి 56 వరకు మొదటిదా? అది గుర్తు ఒక్కసారి చూడండి. కన్‌ఫ్యూషన్‌గా ఉంది. ఇప్పుడు నీతి ఆయోగ్ నిబంధనల ప్రకారము భారతదేశ ప్రధానమంత్రి దీనికి హోదా రీత్యా అధ్యక్షుడు. అంటే ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా ఉంటాడాయనమాట. ప్రతి మీటింగ్ కూడా ఆయన అధ్యక్షతనే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతము ఈ శ్రీ నరేంద్ర మోడీ గారు గౌరవనీయురైన భారత ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్. అంటే ఏమి, ఆయనకి ఎలా వచ్చింది ఆ పదవి? ఆయన దేశ ప్రధాని కాబట్టి ఆ పదవి వచ్చింది. హోదా రీత్యా ఆయనే నీతి ఆయోగ్ చైర్మన్ అనమాట. సంస్థ యొక్క అత్యున్నత నిర్ణయాలు, పాలక మండలి సమావేశాల నిర్వహణ, దేశ ఆర్థిక సామాజిక విధానాల దిశానిర్దేశము ముఖ్యమంత్రి అది మన గౌరవనీయ ప్రధానమంత్రి గారి పర్యవేక్షణ, అంటే నీతి ఆయోగ్ చైర్మన్ గారి పర్యవేక్షణలో జరుగుతాయి. కానీ దీనికి ఒక వైస్ చైర్పర్సన్ ఉంటారు, ఉపాధ్యక్షులు, ఆయనే మొత్తం చూసుకుంటూ ఉంటారు. శ్రీ అశోక్ కుమార్ లాహిరి గారు ప్రస్తుతము ఉన్నారు. ఈ సంవత్సరం అంతా ఆయనే ఉంటారు. ఒకవేళ మారితే మనకు పేపర్లో వస్తుంది. ప్రస్తుతానికి నోట్ చేసి పెట్టుకోండి. నీతి ఆయోగ్ గురించి, ప్లానింగ్ కమిషన్ గురించి క్వశ్చన్ పేపర్ లేకుండా ఎకనామిక్స్లో ఏ టాపిక్ ఉండదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈయన హోదా అంటే మరియు స్థాయి ఏమంటే, ఉపాధ్యక్షుడిని ప్రధానమంత్రి నేరుగా నియమిస్తారు. కేంద్ర మంత్రివర్గంలో ఈయన పదవికి కేంద్ర మంత్రి క్యాబినెట్ హోదా ఉంటుంది. సంస్థ యొక్క పూర్తి స్థాయి కార్యకలాపాలను నడిపించే వ్యూహాత్మక అధిపతి ఈ వైస్ చైర్పర్సన్ అనమాట. ఆయనకి ఏముంటాయి బాధ్యతలు? పాలసీ అండ్ స్ట్రాటజీ బ్లూ ప్రింటింగు, దేశ ప్రగతికి అవసరమైన వ్యూహాత్మక ప్రణాళికలు, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక విధానాలు, ఆర్థిక మసోదాలను సిద్ధం చేయడము, సహకార స్ఫూర్తి, ఫెడరల్ గవర్నమెంట్ కదా మంది, కోఆపరేటివ్ ఫెడరలిజము, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక బలమైన వంతెనలాగా పనిచేస్తూ జాతీయ ప్రణాళికల్లో రాష్ట్రాల అవసరాలకు, ఆకాంక్షలకు ప్రాధాన్యత, అంటే బాటమ్ అప్ అప్రోచ్ అనమాట, కింద నుంచి పైకి ఉంటుందన్నమాట ఇది. కాబట్టి అత్యంత ప్రాధాన్యత ఉండిగా చూసుకుంటాడు. విభాగాల పర్యవేక్షణ చూస్తాడు. వ్యవసాయము, ఆరోగ్యము, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రత్యేక విభాగాల పనితీరును సమన్వయం చేయడము మరియు జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఈ నీతి ఆయోగ్ తరపున ఆయన ఒక రిప్రజెంటేటివ్ లాగా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడనమాట. దీనికి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతము శ్రీమతి నిధి చిబ్బర్ గారు ఈయన అడిషనల్ ఛార్జ్ తీసుకొని నిధి చిబ్బర్ గారు ఉన్నారనమాట. ఈమె హోదా స్థాయి ఏమంటే సివి పదవి కూడా దీనిని కూడా ప్రధానమంత్రి నియమిస్తారు. సీనియర్ ఐఏఎస్ కేడర్గా ఉండి ఒక సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోదాను కలిగి ఉంటారు. నీతి ఆయోగ్ యొక్క రోజువారీ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ని వీళ్ళే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఆఫ్ నీతి ఆయోగ్ శ్రీమతి నిధి చిబ్బర్ గారు ప్రస్తుతం. వాళ్ళు ఏం చేస్తారు? ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా సంస్థలో నిర్వహణ, బడ్జెట్ కేటాయింపులు, వివిధ సెక్రటేరియట్స్ మధ్య సమన్వయం చేసుకుంటారు. అదేవిధంగా ఇంప్లిమెంటేషను, మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మా పాలక మండలి ఉపాధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలను, విధానాలను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా క్షేత్రస్థాయిలో అమలయ్యేలాగా చూస్తూ ఉంటారు. అదేవిధంగా సూచీలు, పరిశోధనలు, దేశంలో వివిధ రంగాల ప్రగతిని అంచనా వేసేదానికి స్టేట్ హెల్త్ ఇండెక్స్ లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్, ఈ ఎస్డిజీలు, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయండి. వాటి మీద కూడా ప్రశ్నలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి అది కూడా నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది దానికి సంబంధించి. దాని మీద వీడియో తర్వాత అవసరమైతే చేస్తాను క్వశ్చన్లు బట్టి. ఈ ఎస్డిజీలు, ఎండిజీ, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చాలా ముఖ్యమైనవి అనమాట. అన్ని రంగాల గురించి దీంట్లో ఇచ్చున్నారు. కాబట్టి ఈ నివేదికలను రూపకల్పన చేసి టాస్క్ ఫోర్స్ నివేదికలను లీడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సంస్థకు చైర్మన్ ప్రధానమంత్రి, వైస్ చైర్మన్ దేశ ఆర్థిక సామాజిక ప్రణాళిక రూపించే ప్రధాన మేధావి, చీఫ్ థింకర్ అయిన సిఇఓ వచ్చి ఆ ప్రణాళికలను, పరిపాలనను నిరంతరం పర్యవేక్షించే అధికారి, చీఫ్ ఇంప్లిమెంటర్. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే, ప్రధానమంత్రి దేశంలోకి అన్నిటికన్నా పెద్ద నీతి పాలసీ నిర్ణయాలు తీసుకునేది ప్రధానమంత్రి మాత్రమే తీసుకోగలుగుతారు కాబట్టి ఆయన హెడ్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, హోం మంత్రి అని ఇస్తారు, రకరకాలుగా ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఈ గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎంలు ప్లస్ లెఫ్టినెంట్ గవర్నర్లు యూనియన్ టెరిటరీస్కి అధికారులు కదా. కాబట్టి ఇక్కడ టీమిండియా అంటే అందరూ కలిసి ఉండాలి. అన్ని రాష్ట్రాల సీఎంలందరికీ ఇందులో మెంబర్షిప్ ఉంటుంది. దీన్నే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు. ఈ వైస్ చైర్మన్ని ప్రధానమంత్రి నియమిస్తారు. క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది.
సిఇఓను కూడా ప్రధానమంత్రి నియమిస్తారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్ అధికారిగా ఉంటారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు సెక్రటరీ హోదా ఉండే ఐఏఎస్ అధికారి ఉంటారనమాట. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్కి మధ్య తేడా ఏమంటే ఇది టాప్ డౌన్ వర్సెస్ బాటమ్ అప్ అప్రోచ్. ప్లానింగ్ కమిషన్లో ఎంతసేపు పై స్థాయిలో నిర్ణయాలు తీసుకొని దాని కింద వరకు పంపించేవాళ్ళు. ఇప్పుడు కింద స్థాయి నుంచి నిర్ణయాలను తీసుకొని వాళ్ళు విధానాలను రూపకల్పన చేస్తున్నారు. ఈ ప్లానింగ్ కమిషన్ అనేది పాతది, టాప్ డౌన్ అప్రోచ్ పైనుంచి కిందకు వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో కూర్చొని ప్లాన్ గీసి రాష్ట్రాల మీదకు వాదే వేస్తూ ఉంటారు, పై అధికారి ఆర్డర్ వేసినట్టు. అదే నీతి ఆయోగ్ కొత్తది, బాటమ్ అప్ అప్రోచ్, కింద నుంచి పైకి పోతూ ఉంటుంది. ఇక్కడ గ్రామాలు రాష్ట్రాల అవసరాలను బట్టి ప్లాన్ తయారు చేసి కేంద్రానికి పంపించి కింద నుంచి సలహాలు తీసుకోవడం, దీన్నే థింక్ ట్యాంక్ అంటారు. ఈ థింక్ ట్యాంక్ థింక్ చేయగలుగుతుందే కానీ నిధులు కేటాయించే అధికారం లేదు. నిధులు కేటాయించే అధికారం దీనికి లేదు. కాబట్టి థింక్ ట్యాంక్ అది. ఇక్కడ ఎన్ అంటే నేషనల్, ఐ అంటే ఇన్స్టిట్యూషన్ కాదు, టీ అంటే ట్రాన్స్ఫార్మింగ్, ఐ అంటే ఇండియా. ఈ నీతి ఆయోగ్ పుట్టినరోజు January 1, 2015 న్యూ ఇయర్ రోజు. బాసు పిఎం. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాము క్విక్గా. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2015, రీప్లేస్డ్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, నీతి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది ఇప్పుడు ఇది 56వ ప్రశ్న. 57వ ప్రశ్న గ్రీన్ రెవల్యూషన్ గురించి వచ్చింది. ఇంగ్లీష్లో ఇది ఒక్క లైన్ ఇచ్చాను అంతే. గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ వచ్చేసి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు. ఈయన వల్లే ఇది మన భారతదేశంలో అమలు అయ్యింది. ఇక్కడ ప్లానింగ్ కమిషను, నీతి ఆయోగ్ 2015 ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. 2015 జనవరి 1వ తారీఖు. దీనికి ఇక్కడ క్విక్ రివిజన్ టేబుల్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1 January 2015, ఫుల్ ఫాము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, రీప్లేస్డ్ ప్లానింగ్ కమిషన్, చైర్పర్సన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, పర్పస్ పాలసీ థింక్ ట్యాంక్ అనమాట. వీటన్నిటి మీద ప్రశ్నలు వచ్చిన్నాయి, రాకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇక్కడ చూడండి, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ నీతి ఆయోగ్ ఇన్ 2015 స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇక్కడేమిచ్చారు, ఇది 2015 కరెక్ట్. ఇక్కడ 2016 ఇచ్చారు, పేరు కరెక్ట్. చూడండి, పేరు పైన కింద ఒకటే, ఇయర్ మార్చేశారు. ఇక్కడ ఇదేమిచ్చారు, 2015 నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్మ్యూటింగ్ అని ఇచ్చారు. కొంత కన్ఫ్యూజ్ చేశారు. ట్రాన్స్మ్యూటింగ్, ట్రాన్స్ఫార్మింగ్ అనమాట, ట్రాన్స్మ్యూటింగ్ అని ఇచ్చారు. కాబట్టి చిన్న పదాలతో కన్ఫ్యూజ్ చేయాలని చూస్తేప్పుడు మనము పరిపూర్ణ అవగాహన ఉంటే తప్ప అవ్వదన్నమాట. నెక్స్ట్ ఈ గ్రీన్ రెవల్యూషన్ గురించి చూద్దాము. దీని గురించి చాలా విపులంగా ఇచ్చున్నానండి, మీకు ఈ మెటీరియల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మన భారతదేశము అగ్రికల్చర్ రిఫార్మ్స్, ఆ గ్రీన్ రెవల్యూషను, జాతీయ విధానాలను మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని స్ట్రక్చరు, ఐకానిక్ పితామహులు ఎవరు, పాలసీ సంవత్సరాలు అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా ఉన్నాయి. ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది భారతదేశంలో ఆహార కొరతను తీర్చడానికి అత్యధిక దిగుమతులు ఇచ్చే విత్తన రకాలు HYV, హై ఈల్డింగ్ వెరైటీస్ ప్రవేశపెట్టడమే ఈ హరిత విప్లవం యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రపంచ హరిత పితామహుడు ఉన్నారు చూసారా, మన దేశం పితామహుడు కాదు, ప్రపంచ హరిత పితామహుడు, వరల్డ్ పితామహుడు నార్మన్ బోర్లాంగ్. గుర్తుపెట్టుకోండి, పంటలు బాగా పండించి అందరి ఆకలి బోర్లా పడకుండా చూస్తాడు అని గుర్తుపెట్టుకోండి. బోర్లాంగ్ అనేది గుర్తొచ్చేస్తుంది, నార్మన్ బోర్లాంగ్. భారతదేశ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. మన రైతులను వ్యవసాయంలో ఏ స్వామి రక్షిస్తాడో తెలియదు కానీ స్వామినాథన్ తెచ్చిన విత్తనాలు మాత్రం రక్షించాయి అని గుర్తుపెట్టుకోండి. స్వామినాథన్ ఇచ్చిన హై ఈల్డింగ్ వెరైటీస్ వల్లనే మనకు భారతదేశంలో ఈ వ్యవసాయంలో గోధుమల్లో బాగా మంచి ఈల్డింగ్ అనేది వచ్చింది. ఈ పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన వ్యక్తి విలియం గాడ్. ఆయన ఇంత మంచి విప్లవాన్ని తెచ్చినందుకు ఆయనకి గాడ్ లాంటి పేరు వచ్చింది. గాడ్ అంటే దేవుడు కదా, కాబట్టి GAUD గాడ్గా మనం గుర్తుపెట్టుకోండి. ఎవరు దాన్ని ఉపయోగించిన వ్యక్తి, విలియం గాడ్. ఇప్పుడు మనము మన దేశంలో హరిత విప్లవము చేసుకోవాలనుకున్నాము. అది స్టార్ట్ అయ్యేటప్పుడు ముందే వీళ్ళు ఆ పండించిన పంటలు అన్నీ నిల్వ చేసుకునేదానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని 1965లో ఎస్టాబ్లిష్ చేశారండి. పండించే పంటలను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మనకి ఇది కూడా చాలాసార్లు వచ్చింది. ఈ మినిమం సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చేదానికి రైతుల కోసము ఆ ధాన్యము అంతా కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ గోదాముల్లో నిల్వ చేస్తారు. అది 1965లో అది ఎస్టాబ్లిష్ అయింది. హరిత విప్లవం
అంటే ఏమి 1966లో హరిత విప్లవం స్టార్ట్ అవుతుందంటే, ఒక సంవత్సరం ముందే పండిన పంటను దాచడానికి గోడౌన్‌లు సిద్ధం చేసుకున్నారు. ఎఫ్‌సిఐ గోడౌన్‌లు. అదేవిధంగా ఏపీసీ బార్ సిఏసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. ఇది దేనికి? ఇది కూడా 1965లోనే పండే పంటల ముందే ధరలు నిర్ణయించాలి కాబట్టి ఎఫ్సిఐతో పాటే 1960లోనే మద్దతు ధరల కమిషన్ను కూడా పెట్టారనమాట. అదేవిధంగా నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ని 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. వ్యవసాయం కోసమే ఎక్స్క్లూజివ్గా ఒక పెద్ద బ్యాంకు కావాలి కాబట్టి 1982 జూలై 12న దీన్ని శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేశారు. అందువల్లనే 1980స్లో ఆ 80వ సంవత్సరాల్లో గ్రామీణ బ్యాంకింగ్ అనేది ఊపందుకునింది అనమాట. వాళ్ళు పంటలకి రుణాలు అవంతా విరివిగా ఇచ్చారనమాట. ఎగ్జామ్స్లో తరచుగా అడిగేటివి ఏమంటే, వ్యక్తులు ప్రపంచానికి బోర్లాంగు, భారతదేశానికి స్వామినాథను, విలియం గౌడ్ అనే ఆయన ఆ ప్రస్తావన తెచ్చాడు. సంవత్సరాలు 1965లో ఎఫ్సిఐ సిఏసిపి, 1966లో హరిత విప్లవం స్టార్ట్ అయింది, 82కి నాబార్డు ప్రవేశపెట్టారు, 2000 సంవత్సరంలో రెయిన్బో పాలసీ అని ఒకటి పెట్టారనమాట. వ్యవసాయ సంస్కరణలు 2000 సంవత్సరంలో ప్రారంభమైనాయి. అది రెయిన్బో పాలసీ. వాటి గురించి కూడా డీటెయిల్గా చూద్దాం. ఈ హరిత విప్లవ కాలం ఏమి ఫేజ్ 1, ఇది 1966 టు 1981. ఈ టైంలో ఏం చేశారంటే వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా పంజాబు, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో గోధుమ పంటపై ప్రభావం చూపించింది అనమాట. ఇది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో ఇతర రాష్ట్రాలకు మరియు వరి వంటి ఇతర పంటలకు విస్తరించారు. మొట్టమొదట గోధుమలకి దాన్ని ప్రవేశించారు. హై ఈల్డింగ్ వెరైటీస్ని యూజ్ చేసి హరిత విప్లవం అనేది మన దేశం సాధించింది అనమాట. 2 ఫేజుల్లో ఇది జరిగింది. ఆ తర్వాత నేషనల్ పాలసీస్ టైం లైన్, దీని మీద క్వశ్చన్ వచ్చింది కాబట్టి నేను దీని గురించి టైం లైన్ ఇచ్చాను. ఇక్కడ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో, క్రోనలాజికల్ అంటే టైం ప్రకారం అనమాట. మనము మొట్టమొదటి జాతీయ వ్యవసాయ విధానం, ఫస్ట్ నేషనల్ అగ్రికల్చరల్ పాలసీ 1992లో వచ్చింది. వ్యవసాయ రంగానికి పరిశ్రమ హోదా కల్పించడము మరియు ఎగుమతులను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. అది 1992. అదేవిధంగా నేషనల్ పాలసీ ఆన్ అగ్రికల్చర్ రెయిన్బో రెవల్యూషన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెయిన్బో రెవల్యూషను నేషనల్ పాలసీ ఆన్ అగ్రికల్చర్ 2000లో స్టార్ట్ అయింది. ఇది కేవలము ఒకే పంట కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే ఏమి, పశుపోషణ, కోళ్ల పెంపకం, ఉద్యానవనం అన్నిటినీ కలిపి ప్రతి సంవత్సరం కూడా 4% వార్షిక వృద్ధి రేటు. అంటే ఈ సంవత్సరం 100 యూనిట్స్ వస్తూ ఉందంటే నెక్స్ట్ ఇయర్ 104 రావాలి, అలాగనమాట. ఇది అన్ని విప్లవాల కలయిక అనమాట. అన్ని విప్లవాలు, అన్ని రంగులు కలిస్తే రెయిన్బో అవుతుంది కదా, కాబట్టి ఇంద్రధనస్సు విప్లవం అంటారు అనమాట దీన్ని. అంటే ఇది అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే పశుపోషణ, కోళ్ల పెంపకము, ఉద్యానవనాలు వీటన్నిటిని కూడా కలిపి డెవలప్ చేయాలని జాతీయ నేషనల్ పాలసీ ఆన్ అగ్రికల్చరల్ దీన్ని తీసుకొని వచ్చారు అగ్రికల్చర్. అదేవిధంగా జాతీయ రైతు కమిషన్ నివేదిక, నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ స్వామినాథన్ రిపోర్టు, ఇది 2004 నుంచి 2006 వరకు రైతుల ఆదాయాన్ని పెంచడానికి స్వామినాథన్ కమిషన్ కీలక సిఫార్సులు చేసింది. ముఖ్యమైనది ఎంఎస్పి, కనీస మద్దతు ధర. ఇక్కడ C2 ప్లస్ 50% ఆఫ్ ఉత్పత్తి వ్యయంపై 50% అదనంగా ఇవ్వడం అనమాట. ఉత్పత్తి వ్యయంపై 50% అదనంగా ఇవ్వడం అనమాట. ఇది తర్వాత ఇంకొక విధానం వచ్చింది, నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్, అది అగ్రికల్చరు, ఇది ఫార్మర్స్. ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఆన్, ఇక్కడ ఫర్, అది గుర్తుపెట్టుకోండి. 2007 కేవలం వ్యవసాయ ఉత్పత్తి పెంచడమే కాకుండా వారి యొక్క సంక్షేమము మరియు ఆర్థిక స్థాయిని పెంచడంపై దృష్టి సాధించిన మొట్టమొదటి అధికారిక విధానం అనమాట. ఇప్పుడు భారతదేశంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన డిఫరెంట్ మిగతాటివి, ఇదొక్కటి, ఇది అగ్రికల్చర్లో అది చేసాం మనము. ఇక్కడ అగ్రికల్చరల్ రెవల్యూషన్స్ వీటికి లింక్డ్గా ఉండేటివి, ఆ పితామహుల వివరాలు ఇక్కడ చూద్దాము. ప్రతిదాన్ని గుర్తుపెట్టుకునేదానికి ఈ పసుపు విప్లవము అట్లా అంటే పేర్లు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకునేదానికి క్లియర్గా ఇచ్చాను అనమాట. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పసుపు విప్లవం. ఈ పసుపు విప్లవం అంటే ఎల్లో రెవల్యూషను, నూనె గింజలు, ఆయిల్ సీడ్స్, ముఖ్యంగా ఆవాలు, సూర్యకాంతి. ఇది ఎవరు పితామహుడు? శామ్ పిట్రోడా. ఆయన గుర్తించుకునే ట్రిక్, నూనె గింజలు, ఆవాలు, నూనె పసుపు రంగులో ఉంటాయి కాబట్టి సామ్ అనే వ్యక్తి పసుపు పచ్చని నూనె వ్యాపారం చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్ అనేది ఒకటి జరిగింది. అది దేనికి మెయిన్, ఏం సెక్టార్ అంటే చేపల ఉత్పత్తి, ఫిష్ ప్రొడక్షను. దీన్ని
అరుణ్ కృష్ణన్, డాక్టర్ హరిలాల్ చౌదరి, వీళ్ళిద్దరూ కూడా ఈ పితామహులు. నీరు అంటే బ్లూ రంగులో ఉంటుంది, ఈ కృష్ణుడు కూడా బ్లూ రంగులో ఉంటాడు కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోండి. రెండోది ఆటోమేటిక్గా హరిలాల్ చౌదరి వచ్చేస్తుంది. మూడోది గులాబీ విప్లవము, పింక్ రెవల్యూషను. ఇది రొయ్యలు, ఉల్లిపాయలు, మాంసం, మీటు, ప్రాన్, ఆనియన్. ఇది దుర్గేష్ పటేల్. దుర్గాదేవి ఎలా ఉంటుంది, దుర్గాదేవి గుడిలో గులాబీలు ఇస్తారు కాబట్టి ఉడికించిన రొయ్యలు మరియు ఉల్లిపాయలు పింక్ రంగులో ఉంటాయి కాబట్టి పింక్ రెవల్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సిల్వర్ రెవల్యూషన్, వెండి రెవల్యూషన్ ఏమంటే వైట్గా ఉంటుంది కదా, కోడిగుడ్డు, గుడ్డు, కోళ్ల పెంపకం, ఎగ్ అండ్ పౌల్ట్రీ. ఇందిరాగాంధీ గారు కోడిగుడ్డు తెల్లగా సిల్వర్ లాగా మెరుస్తుంది. భారత తొలి ప్రధాని ఇందిరాగాంధీ దీన్ని ప్రోత్సహించారు, వైట్ రెవల్యూషన్. అదేవిధంగా శ్వేత విప్లవం, ఇక్కడ ఇది వైట్ రెవల్యూషను. ఆపరేషన్ ఫ్లడ్, పాలు, డైరీ ఉత్పత్తులు, మిల్క్ ప్రొడక్షన్ గురించి ఇది ఇది చాలా ఫేమస్ అయిందండి. డాక్టర్ వర్గీస్ కురియన్ గారు పాలు వైట్ రంగులో ఉంటాయి కాబట్టి పాలు కాగబెట్టడానికి గిన్నెలో కూరాలి కాబట్టి కురియన్ అని గుర్తుపెట్టుకోండి. అందుకే అమూల్ బ్రాండ్ సృష్టికర్త ఈయన. అమూల్ గుజరాత్లో స్టార్ట్ అయింది. ఎరుపు విప్లవం, రెడ్ రెవల్యూషన్, టమోటా, మాంసము, టమోటా అండ్ మీట్ ప్రొడక్షను. విశాల్ తివారీ, టమాటాలు, మాంసము ఎరుపు రంగులో ఉంటాయి. విశాల్ అనే వ్యక్తి పెద్ద విశాలమైన ఎర్రటి టమాటా తింటున్నాడని గుర్తుపెట్టుకోండి. గోల్డ్ రెవల్యూషన్, బంగారు విప్లవము, పండ్లు, హార్టికల్చరు, తేనె. తేనె పండు పడినప్పుడు గోల్డ్ కలర్లో మెరుస్తాయి కదా, కాబట్టి ఇది మాత్రం నిర్పక్ తుతేజనే అని గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఇవన్నీ కూడా అనుబంధ రంగాలలో జరిగిన రెవల్యూషన్స్, వాళ్ళ యొక్క పితామహులు. వీటి మీద క్వశ్చన్ వస్తుందో రాదో తెలియదు కానీ అన్నిటికి సంబంధించి ఒకే ఒక చార్ట్ లాగా ఇచ్చాను. ఒకసారి చూసి పెట్టుకోండి. వీటి మీద అయితే ప్రస్తుతానికైతే రాలేదు. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కానీ వాటిలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్నీ ఒక చోట చేర్చేశాను ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వీటి రంగాలకి పితామహుడు అంటే ఎవరు లేరు కానీ ఈ రౌండ్ విప్లవం అనేది బంగాళాదుంప, పొటాటా గురించి. పొటాటా ఎప్పుడు గుండ్రంగా రౌండ్గా ఉంటుంది. బూడిద విప్లవం, గ్రే రెవల్యూషన్, ఎరువులకు సంబంధించి. పొలాల్లో చల్లే రసాయన ఎరువులు బూడిద గ్రే రంగులో ఉంటాయనుకోండి. గోధుమ విప్లవం, బ్రౌన్ రెవల్యూషన్, తోలు, కోకో, కాఫీ ఉత్పత్తి. ఇదేమంటే కాఫీ పొడి, లెదర్ బ్యాగులు బ్రౌన్ రంగులో ఉంటాయి కాబట్టి ఇది గోధుమ విప్లవం అన్నారు, బ్రౌన్ రెవల్యూషన్ అన్నారు. ఇది దేనికి వచ్చింది, కాఫీ పొడి, లెదర్ బ్యాగుల కోసము ఈ గోధుమ విప్లవము, బ్రౌన్ రెవల్యూషన్ వచ్చింది. వెండి పీచు విప్లవం, ఇది సిల్వర్ ఫైబరు, ఇది దూదికి సంబంధించి అనమాట. సిల్వర్ అది ఇక్కడ ఉండేది వేరే. ఈ వెండి విప్లవం వైట్గా గుడ్ల కోసం వచ్చింది. ఈ సిల్వర్ ఫైబర్ అనేది పత్తి కోసం వచ్చింది అనమాట. ఈ గోల్డ్ పీచు విప్లవం, గోల్డ్ ఫైబర్ అనేది జనపనార గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇవి కూడా మిగతావి అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్, మనకు వివిధ అనుబంధ రంగాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రెవల్యూషన్స్ అనమాట. ఇప్పుడు స్వామినాథన్ గారు ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనేదాన్ని పదాన్ని ప్రతిపాదించాడు. పర్యావరణానికి హాని చేయకుండా కెమికల్స్ వాడడం తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి దీర్ఘకాలంగా దిగుబడిని పెంచడమే దీని ఉద్దేశము. ఇక్కడ ఎల్లో అంటే నూనె గింజలు, శామ్ పిట్రోడా. బ్లూ అంటే చేపలు, అరుణ్ కృష్ణన్. పింక్ అంటే రొయ్యలు, ఉల్లిపాయలు, దుర్గేష్ పటేలు. సిల్వర్ అంటే గోల్డ్, ఇందిరాగాంధీ గారు. వైట్ అంటే పాలు, వర్గీస్ కురియన్ గారు. ఇలా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్క దాని గురించి కూడా అది వివరంగా ఇస్తాననింది. నేనేదో ఒకటి రెండు తీసుకొని మిగతా వదిలిపెట్టేశాను. ఈ పాలకు సంబంధించి అయితే డీటెయిల్గా ఇచ్చాను. ఎందుకంటే ప్రపంచంలో కల్లా అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే దేశంగా మారిపోయింది ఈ వైట్ రెవల్యూషన్ తర్వాత అనమాట. పాలకు సంబంధించి ఆ రెవల్యూషన్ తర్వాత. ఇప్పుడు 1960స్లో ప్రారంభమైన హరిత విప్లవము భారతదేశానికి ఆర్థిక కొరతతో ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితిని మార్చి ఒక సెల్ఫ్ సస్టైనబుల్ వ్యవసాయ శక్తిగా మార్చింది. ఓకే, ఇబ్బంది ఏం లేదు. షిఫ్ట్ టు మౌత్ ఎకానమీ, షిప్ టు మౌత్ ఎకానమీ అంటే మనం దిగుమతి చేసుకునే పని లేకుండా మనమే పండించుకునేలాగా చేసింది. ఈ అపారమైన దిగుమతితో పాటు కొన్ని ఇబ్బందులు కూడా అది ఈ హరిత విప్లవం వలన వచ్చాయి. కాబట్టి మనం యొక్క పాజిటివ్, నెగటివ్ వాటికి సంబంధించి ఇక్కడ చూద్దాం. ఇక్కడ సానుకూల ప్రభావాలు, మనకు పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏమంటే ఇది దేశానికి ఆహార భద్రతను చేకూర్చింది. అది ప్రాథమిక లక్ష్యాన్ని అది విజయవంతంగా సాధించింది. అపారమైన వృద్ధి వచ్చిందనమాట. మనకు హై ఈల్డింగ్ వెరైటీస్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ నార్మన్ బోర్లాంగ్ అభివృద్ధి చేసిన గింజ వలన గోధుమ ఉత్పత్తి ఊహించిన స్థాయిలో పెరిగింది. అందుకే దీన్ని గోధుమ విప్లవం అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ ఇది హరిత విప్లవంలో పార్టే. ఇక్కడ స్వయం సమృద్ధి, ఆహార భద్రత వచ్చింది. ఇండియా ఇతర దేశాల ఆహారం కోసము అప్పట్లో
అమెరికా యొక్క PL40, 480 వంటి కార్యక్రమాలపై ఆధారపడడం మానేసింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా భారీ ఎత్తున ఆహార నిల్వలను స్టాక్ చేయడం వల్ల దేశంలో పెద్ద పెద్ద కరువులు వచ్చే ముప్పు తప్పిపోయింది. రైతులకు ఆర్థికంగా లాభాలొచ్చాయి. కొత్త సాంకేతిక ప్యాకేజీ అంటే ఆ ప్యాకేజీలో విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల ఇవన్నీ అవలంబించిన తర్వాత రైతుల నికర ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్ల తయారీ, విత్తన ప్రాసెసింగ్ మరియు రవాణా వంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి, ఉపాధి కల్పనకు దారితీసింది. వాణిజ్య వ్యవసాయంపై వైపు అడుగుడు వేశారనమాట. అంతకుముందు సొంత కుటుంబ మనం తినేదాని కోసం పండించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ నుంచి మనం తినేదానికే కాకుండా అమ్ముకుని లాభాలు ఆర్జించే దానికోసము వాణిజ్య వ్యవసాయం వైపు భారత వ్యవసాయ రంగం అడుగులు వేసింది. ఇది చాలా ముఖ్యమైనది. భూమి ఉంటే చాలరా నాకు వండుకొని తింటాను దాన్ని పండించుకొని అనుకునేవాళ్ళు. కానీ దాని ద్వారా మనం వ్యాపారం కూడా చేయొచ్చు. మనకన్నా అవసరానికన్నా ఎక్కువ పండించి అమ్ముకోవడం ద్వారా ఇతర అవసరాలు తీర్చుకోవచ్చు అని వాణిజ్య వ్యవసాయం అనేది వచ్చింది. అవన్నీ అనుకూలమైన కారణాలు. ఇప్పుడు ప్రతికూల ప్రభావాలు ఏమైందంటే ఇది దేశాన్ని ఆహార కొరత నుంచి అయితే కాపాడింది కానీ దీర్ఘకాలంలో లాంగ్ రన్‌లో పంజాబు, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వంటివి ఆహార విప్లవాల వల్ల తీవ్ర పర్యావరణ సమస్యలు తలెత్తేసాయి. అవేంటివంటే ఎక్కువగా నీళ్లు వాడారు. ఈ హై యీల్డింగు వెరైటీస్‌కి నీరు ఎక్కువ కావాలి. పంజాబ్‌లో కొన్ని సెమీ ఎయిడ్ ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా గోధుమ, వరి పండించడం వల్ల ఈ బోర్‌వెల్స్ వేసేశారు. భూగర్భ జలాలను విపరీతంగా తోడేశారు. నీటి మాత్రము ప్రమాదకరంగా పడిపోయింది. అదేవిధంగా ఈ ఎరువులు వాటి వాడడం వల్ల ఏమవుతుందంటే నేల క్షీణత, అదేవిధంగా క్షారత్వ సమస్య వచ్చేసింది. ఒకే నెలలో మార్చి కాకుండా నిరంతరం వరి, గోధుమలనే పండించడం వల్ల నేలలోని సహజ సూక్ష్మక పోషకాలు నశించిపోయినాయి. నీటిపారుదల వ్యవస్థ లేని పొలాల్లో అయితే విపరీతంగా నీరు పెట్టడం వల్ల భూమి చౌడు బారిపోయింది. పంటలకు పనికి రాకుండా పోయింది. అదేవిధంగా రసాయన కాలుష్యం. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వల్ల రసాయన ఎరువులు, యూరియా వంటివి మరియు పురుగు మందులు విపరీతంగా వాడేశారు. ఇవి నేల స్వభావాన్ని దెబ్బతీయడమే కాకుండా ఈ వర్షపు నీటితో కలిసి మిగతా చెరువుల్లోకి, నదుల్లోకి వెళ్ళి ఆహార గొలుసులో ఫుడ్ చైన్‌ని చేరిపోయినాయి. మళ్ళీ ఏమవుతాయి అవి? నదుల్లోకి వెళ్ళింది మళ్ళీ మనం తీసుకుంటాం. ఆ ఎరువులు, రసాయనాలు మన ఆహారంలో, శరీరాల్లో చేరిపోయాయన్నమాట. అది డిసడ్వాంటేజ్. ఇక్కడ ఆరోగ్య సంక్షోభం కూడా వచ్చేసింది. ఈ పురుగుల మందులు విపరీతంగా వాడడం వల్ల క్యాన్సర్ కేసులు భయంకరంగా పెరిగిపోయినాయి పంజాబ్‌లో. బఠిండా అనే ఒక ప్రాంతం నుంచి బికనీర్ వైద్యశాలకు వెళ్ళే రైలుకు క్యాన్సర్ ట్రైన్ అనే విషాదకరమైన పేరు కూడా దానివల్ల వచ్చిందనమాట. విచ్చలవిడి పురుగు మందుల వాడకం వలన అనమాట. అదేవిధంగా అసమానతలు పెరిగిపోయాయి. సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు కూడా. పంటల మధ్య అసమానత వచ్చేసిందనమాట. కేవలము వరి, గోధుమలకే పరిమితం అయిపోయింది. సాంప్రదాయిక పోషకాలు ఎక్కువ ఉండే, తక్కువ నీటితో పండేటివి చిరుధాన్యాలు, మిల్లెట్సు, పల్సెస్, నూనె గింజలను నిర్లక్ష్యం చేసేశారు. దానివల్ల పప్పు ధాన్యాల కొరత ఏర్పడి ప్రోటీన్ లోపానికి దారితీసింది. మనము దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఈ మిల్లెట్స్, పప్పు ధాన్యాలను. అదేవిధంగా ఈ ప్రాంతీయ అసమానతలు ఎలా వచ్చాయంటే నీటి పారుదల సౌకర్యం బాగున్న ఈ ఉత్తర రాష్ట్రాలు ఉన్నాయి కదా, పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలకే ఇది పరిమితం అయిపోయింది. వర్షాధార ప్రాంతాలు ఉంటాయి, మధ్య భారతదేశము, తూర్పు భారతదేశము దీనికి దూరంగా ఉండిపోవడం వల్ల ఆ రాష్ట్రాలకేమో ఆదాయం పెరిగిపోయింది, మిగతా రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయింది అనమాట. ఇక్కడ రైతుల మధ్య కూడా అంతరం పెరిగిపోయింది. కొత్త వ్యవసాయ పద్ధతికి ట్రాక్టర్లు, డీజిల్ పంపులు, ఖరీదైన ఎరువులు కొనడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. ధనిక రైతులు దీన్ని సులభంగా ఉపయోగించుకొని వాళ్ళు మరింత ధనవంతులయ్యారు. చిన్న మరియు సన్నకారు రైతులు పెట్టుబడుల కోసం అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేసింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ధనిక, పేద వ్యత్యాసం అనేది పెరిగిపోయిందనమాట. అంటే ఇది వెంటనే స్టార్ట్ అయినప్పుడు ఏదైనా ఒక ప్రొసీజర్ స్టార్ట్ అయితే వాటి యొక్క అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ ఉంటాయి. మనం ఈ రెండిటిని సమానంగా బేరీజ్ వేసుకొని చూడాలి. ఇక్కడ మనం నీట్‌గా దీన్ని కంపేర్ చేద్దాము. దేశంలో స్వయం సమృద్ధి అయితే సాధించాము, పాజిటివ్. ఏక పంట విధానం వల్ల పంట వైవిధ్యం, చిరుధాన్యాలు ఇది దెబ్బతినిపోయింది. అదేవిధంగా సాంకేతికత, వ్యవసాయం అయితే ఆధునీకరించబడింది. అప్పటి వరకు వాళ్ళు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు అనుభవించే వాళ్ళు ట్రాక్టర్లు, రసాయనాలు వాడారు. కానీ మితిమీరిన రసాయనాల వల్ల నేల నాణ్యత క్షీణించి కాలుష్యం పెరిగిపోయింది. మిగతా దేశాలు ఏం చేస్తున్నాయి తెలిసినా? వాళ్ళు వాళ్ళ నేలను అట్లే పటిష్టంగా పెట్టుకొని మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి అవి. ఎక్కువ నీరు కావాలి కదా వరికి, గోధుమలకి. మన దేశం నుంచి విపరీతంగా అవి ఈ చాలా ఈ గల్ఫ్ దేశాలైతే మొత్తం మన బియ్యమే వాళ్ళు తినేదంతా. మూడవది నీటి వనరులు. నీటి
సాగునీటి వ్యవస్థలు అయితే విస్తరించాయి, కానీ భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సామాజిక ఆర్థికంలో వాణిజ్య రైతుల ఆదాయం పెరిగింది, పెద్ద రైతులకు చిన్న రైతులకు మధ్య ఆర్థిక దూరం పెరిగింది. ముగింపు ఏమంటే, ఇది దీని తర్వాత ఉత్త హరిత విప్లవం కాకుండా సతత హరిత విప్లవం అనే భావన వచ్చింది. ఎవర్ గ్రీన్ రెవల్యూషను. ఈ పర్యావరణ నష్టాలను గుర్తించిన భారత హరిత విప్లవ పితామహుడు మళ్ళీ ఆయన ఎంఎస్ స్వామినాథన్ గారు సతత హరిత విప్లవం కావాలని పిలిపించాడు. కేవలం దిగుబడి పెంచడమే కాదు, పర్యావరణాన్ని కాపాడుకుంటూ వ్యవసాయం చేయాలి. ప్రస్తుతం భారతదేశము ఆర్గానిక్ ఫార్మింగు, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయము, బిందు మరియు చిలక కనిపిస్తే డ్రాప్ స్ప్రింకర్ ఇరిగేషను, భూమి ఆరోగ్యాన్ని అంచనా వేసే సాయిల్ హెల్త్ కార్డ్ వంటి మంచి సుస్థిర పద్ధతులను ప్రోత్సహిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఆపరేషన్ ఫ్లడ్, నేను ఈ పాలకు సంబంధించి శ్వేత విప్లవం అని చెప్పాను కదా, ఇది 1970s ప్రారంభమైంది. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసే దేశంగా మార్చేసింది ఈ ఆపరేషన్ ఫ్లడ్ అనేది. దీని వెనకాలండే వ్యూహకర్త కురియన్ గారు అని చెప్పి మనం చూసాము. ఈయన్ని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇక్కడ గుజరాత్లో ఆనంద్ అనే నగరంలో, ఆనంద్ అనేది నగరం అన్నమాట, ఆనంద్ నగరంలో గుజరాత్లో చిన్న రైతులను కలిపి ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేశారు, అమూల్. ఆ కోఆపరేటివ్ సొసైటీ పేరు అమూల్ అనమాట, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అని ఒక కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మనం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా ఈ ప్రాజెక్ట్ను తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేశారు. ఇది 3 దశల్లో జరిగింది. మొత్తం 3 దశల్లో విజయవంతంగా సాగిందండి ఇది. ఈ సంవత్సరాలు మనం గుర్తుపెట్టుకోవాలి, ఫేజు, ఇయరు, మైల్ స్టోన్స్. ఫస్ట్ ఫేజ్ 1980 to 90, 10 ఏళ్ల పాటు ప్రారంభమైంది. ఇక్కడ ప్రపంచ ఆహార కార్యక్రమం ఇచ్చిన కిమ్ముడు మిల్క్ పౌడరు, బటర్ ఆయిల్ అమ్మకం నిధులతో ఇది మొదలైందనమాట. మనం ఇది వరల్డ్ బ్యాంక్ నుంచే తీసుకున్నాం, ప్రపంచ ఆహార కార్యక్రమం నుంచి. తర్వాత మొదటి దశలోని ఫేజ్ 1లో 10 years పాటు దేశంలోని 18 ప్రధాన మిల్క్ షెడ్లను ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై లాంటి మెట్రో నగరాల వినియోగదారులతో అనుసంధించారు ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్ 1981 నుంచి 85 వరకు 5 సంవత్సరాల పాటు జరిగింది. మిల్క్ షెడ్ల సంఖ్య 18 నుంచి 136కి పెరిగిందనమాట ఈ టైంలో. ఇప్పుడు మార్కెట్ ఎంత విస్తరించిందంటే, పట్టణ ప్రాంతాల్లో పాలు అమ్మే కేంద్రాలు, మిల్క్ అవుట్లెట్లు విపరీతంగా పెరిగాయి. 43 లక్షల మంది డైరీ రైతులు ఈ వ్యవస్థలో అప్పుడు 81 నుంచి 85 వరకు భాగస్వాములు అయ్యారు. మూడవ దశ 1985 నుంచి 1996 వరకు వీళ్ళు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, పశువుల ఆరోగ్యము, కృత్రిమ గర్భధారణ, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, మేలైన మేతపై దృష్టి పెట్టారు. అది 11 ఏళ్ల పాటు జరిగింది. ఇందులో మహిళా సాధికారిత, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల నేతృత్వంలో వేలాది డైరీ సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి. ఈ టైంలో నాకు తెలుసండి, మా ఊర్లో కూడా డైరీ ఫామ్ ఉండేది. విజయ డైరీ చిత్తూరుకి పంపించి అందరి చేతుల్లో 15 రోజులకి అంతా డబ్బు కదలుతూ ఉండేదన్నమాట. ఈ రోజుల్లో కూడా పాలమ్మకం వల్లనే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు చాలామంది హ్యాపీగా డబ్బుని కళ్ళ చూస్తున్నారు. అదే మనము వరి కానీ మిగతా పంటలు, మామిడి అనుకోండి, సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈల్డ్. అదే వరి పండించామనుకోండి 90 రోజులకో లేదా 180 రోజులకో వస్తుంది, ఆ రకాన్ని బట్టి. కానీ పాలు అమ్మకం వలన ప్రతి 15 రోజులకి వాళ్ళ అకౌంట్లో డబ్బు పడుతుంది, హ్యాపీగా వాళ్ళు జీవిస్తున్నారు. ఈ మార్పులు ఏమంటే, మేజర్ ఇంపాక్ట్స్ ఏమంటే, 50, 60ల్లో భారతదేశం విదేశాల నుంచి పాల పొడిని దిగుమతి చేసుకునేది. కానీ ఈ ఈ విప్లవం తర్వాత, ఈ వైట్ విప్లవం తర్వాత, శ్వేత విప్లవం తర్వాత 1998 నాటికి అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నెంబర్ 1 పాలు ఉత్పత్తి చేసే దేశంగా భారత్ అవతరించింది. రైతుల ఆదాయం, వ్యవసాయంకి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్గా ఈ పశుపోషణ అనేది వచ్చింది. స్థిరమైన రోజువారీ ఆదాయ వనరుగా మారింది. మిడిల్ మ్యాన్ని తీసేశారు, డైరెక్ట్గా రైతుల అకౌంట్లోనే డబ్బులు వేసేవాళ్ళు. నేరుగా 70 to 80% గ్రామీణ రైతుల చేతికి డబ్బు వచ్చేలాగా ఇది వ్యవస్థ రూపుదిద్దుకునింది. కాబట్టి మనము 70sలో ఆపరేషన్ ఫ్లడ్ మొదలైంది. 1998 కల్లా ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానానికి చేరింది. వెనక ఉన్న సంస్థలు ఎన్డీడీబీ, అమూలు, ముఖ్యమైన వ్యక్తి వర్గీస్ కురియన్. ఇప్పుడు చూద్దాము, గ్రీన్ రెవల్యూషన్ 1960sలో స్టార్ట్ అయింది. హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్, ఫర్టిలైజర్స్ వాడారు, ఇరిగేషన్ టెక్నిక్స్ మారాయి, ఇంక్రీస్డ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షను. ఫాదర్ ఈజ్ ఎంఎస్ స్వామినాథన్ గారు. ఈ హెచ్ఐవి సీడ్స్, ఇరిగేషను, ఈ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల హై ఈల్డ్ అనేది వచ్చింది. ఇది ఒకసారి నేషనల్ అగ్రికల్చర్ పాలసీ గురించి ఆల్రెడీ మనం చర్చించాము. ఇది
నేషనల్ అగ్రికల్చర్ పాలసీ 2000లో స్టార్ట్ అయింది. జూలై 2000లో గోలేమి సస్టైనబుల్ అగ్రికల్చరల్ గ్రోత్, ప్రతి సంవత్సరం కూడా 4% టార్గెట్ గ్రోత్ పెట్టుకున్నారు. ఫస్ట్ నేషనల్ అగ్రికల్చరల్ పాలసీ జూలై 2000, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము 57వ ప్రశ్న, భారతదేశంలో హరిత విప్లవ పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారు? ఇంతసేపు వినిన తర్వాత ఎంఎస్ స్వామినాథన్ గారు. మొట్టమొదటి జాతీయ వ్యవసాయ విధానం ఇప్పుడు జూలై 2000 సంవత్సరంలో. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ 59వ ప్రశ్నకు సంబంధించింది. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం, ఇది ఇండస్ట్రియల్ పాలసీ రెవల్యూషన్, ఐపిఆర్ 1956 అంటారు. ఇది ఆర్థిక రాజ్యాంగం, భారతదేశం యొక్క ఆర్థిక రాజ్యాంగంగా పిలుస్తారనమాట, ఎకనామిక్ కాన్స్టిట్యూషన్. దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, సమాజవాద వ్యవస్థని స్థాపించడం. మనము దీన్ని స్టేట్ సెక్టార్స్, లైసెన్సెస్, స్మాల్ ఇండస్ట్రీస్ మనం గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ది స్టేట్ సెక్టార్స్. ఈ 3 టైర్ క్లాసిఫికేషన్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోవడానికి 17, 12 అని గుర్తుపెట్టుకోండి. 17, 12 బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ మూడు రకాలుగా విభజించారు. మొదటిది షెడ్యూల్ ఏ అనేది పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది. ఇక్కడ ఈ వర్గంలోని పరిశ్రమలపై కేవలము కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే మొనోపోలీ ఉంటుందన్నమాట. ప్రైవేట్ వ్యక్తులకు ఇందులో ప్రవేశం లేదు. ఆయుధాలు, ఇది ఈ రకమైన సామగ్రి, అటామిక్ ఎనర్జీ, రైల్వేస్, ఐరన్, స్టీలు, భారీ యంత్రాలు. కాబట్టి దేశ రక్షణకి మరియు పునాదికి సంబంధించిన 17 అతి ముఖ్యమైన రంగాలు ఇవి. రైలు, ఇది అణుబాంబు అన్నీ ప్రభుత్వానివే ఇక్కడ ఉంటాయన్నమాట. తర్వాత ఈ షెడ్యూల్ బిలో ప్రభుత్వము, ప్రైవేట్ రంగము 12 పరిశ్రమలు ఉంటాయి ఇందులో. ఇక్కడ ప్రభుత్వము ప్రైవేట్ని చేర్చుకుంటుంది. ఇవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ ప్రైవేట్ రంగానికి కూడా ఇక్కడ సప్లిమెంటరీ రోల్ పోషించే అవకాశం ఇస్తారనమాట. ఇక్కడ పరిశ్రమలు స్థాపించే బాధ్యత ప్రభుత్వానిదే, కానీ ప్రైవేట్ రంగానికి కూడా అనుమతి ఉంటుంది. ఇదేమంటే అల్యూమినియం, రసాయనాలు, ప్లాస్టిక్, మైనింగు, ఫర్టిలైజర్స్, ఇవి 12 పరిశ్రమలు. ప్రైవేట్ భాగస్వామ్యం కూడా తోడవుతుంది, మిశ్రమ రంగం అనమాట ఇది. ఇక్కడ సి అనేది పూర్తిగా ప్రైవేట్ రంగము. ఈ షెడ్యూల్లో పోల్కొన్న ఏ, బిలో లేనివి అన్నీ కూడా దీంట్లో వస్తాయి. పూర్తిగా ప్రైవేట్ రంగానికే వదిలివేశారు, కానీ ప్రభుత్వానికి కొంత నియంత్రణ అనేది ఉంటుందన్నమాట. ఇది 1956 పారిశ్రామిక తీర్మాన విధానం అనమాట. ఇక్కడ పారిశ్రామిక లైసెన్సింగ్ అనేది ప్రవేశపెట్టారు. రెండవది లైసెన్స్ రాజ్య విధానాన్ని తెచ్చింది. దీని వెనకాల ఉన్న కేటగారికల్ ప్రయారిటీస్ ఏమంటే రీజనల్ ఈక్వాలిటీ. వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలనుకునే వాళ్ళకి లైసెన్సులు చాలా ఈజీగా ఇచ్చేవాళ్ళు. దేశంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి చెందాలని గవర్నమెంట్ అనుకునింది అనమాట. వీటికి వెనకబడిన ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెట్టే లైసెన్స్తో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్, తక్కువ ధరకే ఎలక్ట్రిసిటీ ఇచ్చారనమాట. ఇక్కడ కంట్రోల్ కెపాసిటీ, ఒక ప్రైవేట్ పరిశ్రమ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నా, కొత్త వస్తువులు తయారు చేయాలన్నా ప్రభుత్వం నుంచి ముందుగా లైసెన్స్ అనుమతి, అదే లైసెన్స్ రాజ్ అంటే. మళ్ళీ స్మాల్ ఇండస్ట్రీస్, ఎస్ఎస్ఐ అనమాట, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇది చిన్న తరహా మరియు కుటీర పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, పెద్ద పరిశ్రమలు మిషన్ల మీద నడుస్తాయి, క్యాపిటల్ ఇంటెన్సివ్ అది. కానీ చిన్న పరిశ్రమలు మనుషుల శ్రమ మీద నడుస్తాయి, లేబర్ ఇంటెన్సివ్. కాబట్టి జనాభా ఎక్కువ, కాబట్టి ఎక్కువ మంది ఉద్యోగాలు రావాలంటే చిన్న పరిశ్రమలే ఉండాలన్నమాట. ఇక్కడ డీసెంట్రలైజేషన్, సంపద కొద్ది మంది చేతుల్లో కాకుండా మన రూరల్ ఏరియాలలో ప్రజలకు ఆర్థిక బలం చేకూర్చడానికి దీన్ని ప్రోత్సహించారు. ఇక్కడ కొన్ని రకాల వస్తువుల ఉత్పత్తి కేవలం చిన్న పరిశ్రమలు మాత్రమే చేయాలని ఒక రక్షణ చర్య తీసుకున్నారు, రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారనమాట. కాబట్టి మనము ఈ క్విక్ మైండ్ మ్యాప్లో 1956 ఐపీఆర్ భారత ఆర్థిక రాజ్యాంగం, ఇది మహల్నోబిస్ మోడల్ ఆధారంగా వచ్చిందనమాట. అది మన స్టాటిస్టిక్స్ ఆయనే. కేవలం 17 దీనికి తిరుగు లేదు, మళ్ళీ 12 ప్రైవేట్ జోడి, మిగిలినవి ప్రైవేటే కానీ లైసెన్స్ ఉండాలి, లైసెన్స్ రాజ్యం. ఉద్దేశం ఏమి, వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధిగా పెట్టుకున్నారు. చిన్న పరిశ్రమలో ఉద్యోగాల కల్పన, రైతులకు, గ్రామీణ వాళ్ళకి ఆసరా అనమాట. కానీ ఏమైంది, 1991లో ఎల్పిజి వచ్చిన తర్వాత ఇవి పూర్తిగా మారిపోయాయి. 1991లో వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం పాత పద్ధతులను రద్దు చేసి న్యూ పారిశ్రామిక్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ వాళ్ళు ప్రవేశపెట్టారు.
దాంట్లో మార్పులు ఏం చేశారంటే ఎండ్ అయిపోయింది. ఐపీఆర్ 1956 అండ్ లైసెన్స్ రాజు విధానానికి స్వస్తి పలికారు. పాత పద్ధతిలో ప్రైవేట్ పరిశ్రమలు పెట్టాలన్నా, విస్తరించాలన్నా లైసెన్స్ తప్పనిసరిగా ఉండేది. 1991 సంస్కరణలో కేవలం రక్షణ, పర్యావరణానికి సంబంధించిన రంగాలు. ప్రస్తుతం కేవలం 4-5 రంగాలు మిగతా అన్నిటికీ పరిశ్రమలకు లైసెన్స్ విధానాన్ని పూర్తిగా ఎత్తివేశారు. అదేవిధంగా ప్రభుత్వ రంగాల తగ్గింపు చేశారనమాట. రిజర్వేషన్ ఆఫ్ స్టేట్ సెక్టార్స్. ఐపీఆర్ 56లో ప్రభుత్వం కోసం కేటాయించిన 17 రంగాలను షెడ్యూల్ ఏని భారీగా తగ్గించారు. కేవలం 2 రంగాలు మాత్రమే పూర్తిగా ప్రభుత్వ ఆదాయాలు ఉన్నాయి. ఏవేవి? ఇది అటామిక్ ఎనర్జీ, రైల్వే రవాణా. ఇవి 2 మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఇక్కడ చిన్న తరహా పరిశ్రమలు రిజర్వేషన్, వాటి కోసమే కేటాయించిన రిజర్వ్ చేసిన వస్తువుల జాబితాను క్రమంగా రద్దు చేసేసింది. దీనివల్ల పెద్ద కంపెనీలు, విదేశీ కంపెనీలు కూడా ఆయా వస్తువులను తయారు చేసే అవకాశం లభించింది. క్వాలిటీ వస్తువులు తక్కువ ధరకి లభిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ వ్యవసాయ విధానంలో కూడా మార్పులు వచ్చేసాయి. పోస్ట్ 1990 అగ్రికల్చరల్ సినారియోని మార్పు చేసి సంస్కరణలు నేరుగా ఈ పారిశ్రామిక సేవా రంగాలపై ఎక్కువ ప్రభావం చూపించినప్పటికీ దీనికి కూడా వ్యవసాయ రంగం కూడా మార్పులు చెందిందనమాట. గ్లోబలైజేషన్ వల్ల ఎగుమతులు 1995లో భారతదేశం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సభ్య దేశంగా చేరి వ్యవసాయ ఉత్పత్తుల అంతర్జాతీయ వ్యాపారానికి తలుపులు తెరుచుకున్నాయి. నూతన విధానాల రూపకల్పన 1991 ఆర్థిక మార్పుల వల్లే ఆ తర్వాత వచ్చిన జాతీయ వ్యవసాయ విధానం 2000లో రెయిన్బో రెవల్యూషను, రైతుల జాతీయ విధానం 2007లో వ్యవసాయాన్ని ఒక లాభసాటి వ్యాపారంగా మార్చడానికి, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి, మన సాంకేతికతను పెంచడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్లానింగ్ కమిషన్ నుంచి నీతి ఆయోగ్ మార్పు జరిగింది. అది కూడా చూసాం మనం 1991. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ పరంగా ప్రైవేట్ రంగం పాత్ర పెరిగింది. మార్కెట్ శక్తులు బలోపేతమైపోయాయి. పాతకాలం నాటి కేంద్రం నుంచి నిధులు కేటాయించే పద్ధతి ఈ మారుతున్న ఆర్థిక వ్యవస్థకు సరిపోదని గుర్తించి 1915లో నీతి ఆయోగ్ తెచ్చింది. దీన్ని వ్యూహాత్మక థింక్ ట్యాంక్, సలహాదారుల సంఘంలాగా పనిచేస్తూ ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాలతో కలిసి దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ప్రణాళిక రచిస్తూ ఉంది. మన సమ్మరీ ఏమంటే 1990 పూర్వం ఉన్న విధానాలను, అంటే స్టేట్ కంట్రోల్డ్, ప్రభుత్వ ఆధీనంలో సాగితే 1991 ఎల్పిజి సంస్కరణలు మార్కెట్ డ్రివన్గా, మార్కెట్ ఆధారికంగా లైసెన్సులు మారిపోయాయి. ప్రైవేట్ రంగానికి పూర్తి స్వేచ్ఛ లభించింది. ప్రపంచ దేశాలతో మన దేశము పోటీ పడేలాగా పాలసీలు సవరించబడ్డాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1956 ఏమంటే మేజర్ ఫీచర్స్: ఇండస్ట్రియల్ లైసెన్సింగ్, ఎక్స్పాన్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్, ప్రమోషన్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. ఇది ఐపీఆర్ 1956 ఆర్థిక కాన్స్టిట్యూషన్. ఇది లైసెన్సింగ్, స్మాల్ ఇండస్ట్రీస్, పబ్లిక్ సెక్టార్ బలోపేతమైనవి. ఇప్పుడు ప్రశ్న చూద్దాము. ఇక్కడ ఏమిచ్చారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ మేజర్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ పాలసీ రెవల్యూషన్ 1956? ప్రొవిజన్ ఆఫ్ లైసెన్సింగ్, ఓకే. ఎక్స్పాన్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్, ఓకే. ఎంఫసిస్ ఆన్ స్మాల్ ఇండస్ట్రీస్, అంటే ప్రొటెక్షన్ అనమాట. కాబట్టి మూడు ఉన్నాయి. కాబట్టి మనకు ఈ విధానం గురించి పూర్తిగా తెలిస్తే మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 60వ క్వశ్చన్. ఇక్కడ బీయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, అదే నేను అకౌంట్స్ వీడియోలో 53లో దీని గురించి డీటెయిల్గా చేశానండి. ఇక్కడ బిజినెస్ ఈజ్ అజ్యూమ్డ్ టు కంటిన్యూ ఫర్ ఫోర్సబుల్ ఫ్యూచర్, భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుంది అనే ఉద్దేశంతోనే వ్యాపారాన్ని మనం ప్రారంభించి పుస్తకాలు అనేటివి రాయాలి. అకౌంటింగ్ రికార్డ్స్ బి మెయింటైన్డ్ అజ్యూమింగ్ దట్ బిజినెస్ విల్ నాట్ క్లోజ్ సూన్, ఇప్పుడే క్లోజ్ అయిపోదు. బిజినెస్ ఆపరేషన్స్ విల్ కంటిన్యూ. అసెట్స్ ఆర్ నాట్ వాల్యూడ్ అట్ లిక్విడేషన్ వాల్యూ. ఇంపార్టెంట్ ఏమంటే గోయింగ్ కన్సర్న్ ఈజ్ ఎ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్. మనం ఏమేమి అజంప్షన్స్తో మనం అకౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తామనేది చూసాను అక్కడ. కాబట్టి బిజినెస్ అనేది ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుందనే ఉద్దేశంతో ఉండేదే ఇక్కడ గోయింగ్ కన్సర్న్ అనే కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏమంటే ఓనర్ అండ్ బిజినెస్ ఆర్ సపరేటు. దీని మీద క్వశ్చన్ వస్తూ ఉంటుంది. మనం ఇంటికి కట్టుకునే బిల్లు అంగడి పెట్టామనుకోండి, అంగడికి పెట్టే కరెంటు అది బిజినెస్ది. బిజినెస్ కూడా వ్యాపారికి అప్పుగా చూస్తుందన్నమాట. మనం ఒక వ్యాపారంలో 10 లక్షలు పెట్టుబడి పెట్టామనుకోండి, ఆ బిజినెస్ వ్యాపారికి నేను 10 లక్షలు అప్పుగా ఉన్నానని అనుకుంటుంది అనమాట. కాబట్టి షాపుకి కట్టేది బిజినెస్లో చూపించాలి, ఆయన ఇంటికి కట్టుకునేది ఆయన సొంత వ్యక్తిగతం అనమాట. కాబట్టి ఇక్కడ ఓనరు బిజినెస్ అనేది సపరేట్ అనేది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. గోయింగ్ కన్సర్న్ అనేది బిజినెస్ విల్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ అనేది. అకౌంటింగ్ పీరియడ్ లైఫ్ డివైడెడ్ ఇంటూ అకౌంటింగ్ ఇయర్స్గా మార్చాలి.
ఈ రెవెన్యూ రికగ్నిషన్ అనేది రెవెన్యూ రికార్డెడ్ వెన్ ఎర్న్డ్, ఎప్పుడు డబ్బు వచ్చినా దాని వెంటనే ఎర్న్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్సెప్ట్ స్టేట్ దట్ ది ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ది బిజినెస్ ఆన్ ది అజంప్షన్ దట్ ఇట్ ఈజ్ ఏ కంటిన్యూయింగ్ ఎంటర్ప్రైజ్. బిజినెస్ ఎంటిటీ అనేది ఏంది, ఓనర్ అండ్ బిజినెస్ ఆర్ సపరేట్, గోయింగ్ కన్సర్న్ ఇది, ఇవి రెండు కాదు. ఇవన్నీ కూడా ఈ వీటికి సంబంధించినవే కాన్సెప్ట్సే, ఇంపార్టెంట్ అకౌంటింగ్ కాన్సెప్ట్సే. కానీ మనకు కావాల్సింది ఏంది, కంటిన్యూ అవుతుంది అనుకునేది గోయింగ్ కన్సర్న్ అనమాట. కాబట్టి నెక్స్ట్ ఇది ఇక్కడ ఇది అయిపోయిందండి ఇది. కాబట్టి మనము ఆ అక్నాలెడ్జ్మెంట్ స్లైడ్ బదులుగా అది వచ్చేసింది. కాబట్టి నేను చాట్ జీపీటీకి జెమినైకి అక్నాలెడ్జ్మెంట్ చేసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.